ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024 సంవత్సరము 12వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. లోకసువార్త 2వ అధ్యాయము 7వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. సత్రములో వారికి స్థలము లేదంట, కాబట్టి ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టారని రాయబడి ఉంది. కాబట్టి ఆ పశువుల తొట్టులో పరుండబెట్టడానికి వారి ఇక్కడ సత్రంలో ఏం లేదంటే స్థలము లేదు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన్ని యాయేరు కుమార్తె ఆమె చనిపోయిందని తన కౌరు వచ్చినప్పుడు, యేసు ప్రభు కౌరు వచ్చినప్పుడు ఆ స్థలంలో ఆయన అంటాడు, స్థలమేడి అని ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయనకి స్థలం ఇస్తే అక్కడ కార్యం జరుగుతుంది. ఈ రోజున మరి సత్రముల వారికి స్థలం ఇస్తే కార్యం జరిగిను, అక్కడ మహిమగా మార్చబడును. కానీ ఈ రోజున పశువుల తొట్టులో పొరండబెట్టడానికి సత్రంలో వాళ్ళకి చోటు లేనందువల్ల, అందుకే పశువుల తొట్టి అని ఉన్నటువంటి స్థలం మహిమగా మార్చబడింది. ఈ రోజున నీ హృదయం అనే తొట్టి దేవునికి ఇచ్చినట్లయితే మరి నీ హృదయము మహిమకరంగా మార్చబడుతుంది. నువ్వు తేజరిల్తూ ఉంటావు, అభివృద్ధి ఆశీర్వాదాలతో నిండి ఉంటావు. ఇంకా ఎవరైతే యేసుప్రభుకి స్థలం ఇవ్వలేదు, యేసుప్రభు వారికి స్థలం ఇచ్చినట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. మరి ఆ తొట్టులో మరి ఆయన పడుకోబెట్టినప్పుడు మరి ఎంతగానో ఆ స్థలం ఎలా మార్చబడింది. ఈ రోజున సత్రంలో స్థలము లేనందువల్లనే కదా. కానీ ఈ రోజున నీవు ప్రభుకి స్థలం ఇవ్వాలి. ప్రభుకి స్థలం ఇస్తే నీ జీవితంలో గొప్ప ఆనందం చూస్తావు, గొప్ప మేలుతో పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలు యేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన తలుపు ఎద్దడికి వచ్చి తట్టుచుండగా దేవతండ్రి, నాయన తలుపు ఎవరైతే తీస్తారో వారితో నువ్వు ఉంటానన్నావు. అవును నాయన తండ్రి ప్రభు, హృదయమైన తలుపు నేను తీసినప్పుడు వారిలో మీరు ఉంటావు. అందుకే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే అయ్యా నువ్వు గొప్ప మేలు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవ యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభు. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరికీ కూడా మంచి వంతు నింపండి. దేవ యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోమని ప్రార్థిస్తాం తండ్రి. దేవ చెడిపోతున్న చెడు వ్యసనాలకి అలవాటు అయిపోయిన యవన బిడ్డలందరినీ రక్షించుకొని దేవ యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇగో నేను ప్రభావ మా భారతదేశాన్ని అంతటిని కూడా మీరు ఆశ్రయించండి. దేవతండ్రి, నేను విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవతండ్రి, చదువుకున్న బిడ్డలు జ్ఞానం ఇచ్చినట్టు పెంచండి తండ్రి. పనికెళ్ళే బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి. నేను నీకు స్తోత్రాలు తండ్రి. ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగ బిడ్డలందరినీ కూడా దీవించినాను. దేవ మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి ప్రభా. ఇదిగో తండ్రి, వ్యవసాయాలు ప్రభా మరి పంట చేతికి వచ్చింది. చాలామంది కూడా ఉపరి చేసుకుంటున్నారు. వాతావరణం ప్రభా మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. అదేవిధంగా తండ్రి ప్రభా మరి నాయన గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఈ నెలంతా కూడా ప్రభా మరి ఏ చోట్ల ప్రభా క్రిస్మస్ ఆరాలు జరుగుతూ ఉండగా మంచి వాతావరణం మీద దయచేయండి తండ్రి యేసు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం దయచేయండి బాబు, సంతోషం దయచేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నమ్మకం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.